హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో మాంసాహారి ప్రియులకి ఎంతగానో నచ్చే మామిడికాయ కాంబినేషన్లో చేపల పులుసు చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. దీన్ని వైట్ రైస్లోకి కానీ లేదా రాగి సంగట్లోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. వీటిని ముందుగానే పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడగాలి. అలా కడగడం వల్ల నీసు వాసన ఏమీ ఉండదు. ఆ తర్వాత ఈ చేపల పులుసు కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. అవేంటంటే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, చిటికెడంత మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఇలాచి, 10 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు ఒక 4 తీసుకోండి చిన్న చిన్నవి, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి. ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని పొడి చేసుకొని చివరిగా వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో మనకి ఫిష్ మసాలా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక 3 టైమ్స్ వాడుకోవచ్చండి మనము. నేను ముందుగానే చేసి పెట్టాను, అందుకే ఈ ప్రాసెస్ చూపించట్లేదు. ఇప్పుడైతే డైరెక్ట్గా కర్రీ చూసేద్దాము. అందుకోసం స్టవ్ మీద ఇలాంటి మందడి ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఈ ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడంత మెంతులు వేసుకోండి. వీటిని ఆయిల్లో డైరెక్ట్గా వేయడం వల్ల వీటి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట కర్రీకి. ఇవి కొంచెం వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. దీనివల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడైతే 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. కొంతమంది నాన్ వెజ్లోకి కరివేపాకు అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ ఖచ్చితంగా వేసుకోండి. దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము, సరిపోతుంది. దీన్ని కూడా 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజు పండు టమాటాలని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే 2 నిమిషాల పాటు మూత పెట్టేసి టమాటా ముక్కల్ని మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేయాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం ఇక్కడ టమాటో, చింతపండు రసము, అలాగే మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా పులుపు వస్తువులు వాడుతున్నాం కాబట్టి కారం, ఉప్పు అనేది బాగానే పడతాయి అన్నమాట. సో చూసి వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి. ఆ తర్వాత ఇలా 2 నిమిషాల పాటు మనం కుక్ చేయాలండి మూత పెట్టేసి. ఈ కారం ఇవన్నీ కూడా వేగాలి కాబట్టి. ఆ తర్వాత మూత తీసేసి మనం ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత కంటే కూడా ఇంకొంచెం చిన్నది చింతపండు తీసుకొని దాన్ని ముందుగా రసం తీసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా మామిడికాయ ముక్కలు వేస్తాం కాబట్టి చింతపండు రసాన్ని కొంచెం తగ్గించుకోవాలి. సో చింతపండు రసం వేసి ఇంకొక 2 నిమిషాల పాటు మనం మరిగించాలన్నమాట. ఇంకొక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చింతపండు రసం మరిగి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. సుమారుగా ఒక 30 లీటర్ వరకు నీళ్ళు అనేవి పడతాయన్నమాట. మనం 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాం కదా, అవి మునిగేంత వరకు వాటర్ అనేది పడుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ చూసి వేసుకోండి. ఇలాగా వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మనము దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి ఇందులోకి చేప ముక్కల్ని పెట్టుకోవాలన్నమాట కడాయికి తగ్గట్టుగా. ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా వీటిపైన వేసుకోండి. రెండింటిని కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక హాఫ్ మామిడికాయని తీసుకున్నానండి, బాగా పులుపున్న దాన్ని. వాటిని ఈ విధంగా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. అలా వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల చేప ముక్క విరగకుండా చక్కగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. ఈ మామిడికాయ ముక్కలు కూడా 80% వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలాని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలన్నమాట. ముందే చెప్పాను కదా, ఆ మసాలా అంతా కూడా ఇక్కడ యాడ్ చేయమండి. ఒక 3 టైమ్స్ వాడుకోవచ్చు అనమాట. అలాగా మసాలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసేసి ఒకసారి కడాయిని ఇలా కుదిపినట్లుగా అనాలి. మనం ఇప్పుడు చేప ముక్క బాగా ఉడికుంటుంది కాబట్టి గరిటెతో కలపకూడదండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా కుదిపి మరలా మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అప్పుడు మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది గుమగుమలాడుతూ. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే చేపల పులుసు గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరలా సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని మూత పెట్టేసి అలా వదిలేయాలండి. వెంటనే వేడివేడిగా తిన్నా కూడా అంత టేస్ట్ అయితే అనిపించదు మనకి. 2-3 గంటల పాటు అలా వదిలేయాలి. లేదు ఒకవేళ ఈవినింగ్ టైం చేస్తున్నట్లయితే కనుక ఆ ఓవర్ నైట్ అంతా కూడా అలా వదిలేసి తర్వాత రోజు తింటే మాత్రం అద్భుతమైన టేస్ట్ అనమాట. చాలామంది తెలిసే ఉంటుంది, చేపల పులుసు ఆ రోజు చేసిన కంటే కూడా తర్వాత మరునాటికి చాలా బాగుంటుందన్నమాట. సో ఆ పద్ధతిలో మీరు కూడా ఫాలో అవ్వండి. అంత టైం లేకపోతే కనీసం ఒక 2-3 అవర్స్ అయినా పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుందండి. దీన్ని వైట్ రైస్లోకి తిన్నా, రాగి సంగట్లోకి తిన్నా, ఎలా కూడా
సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.